వెల్కమ్ టు ఫైట్ టాక్ విత్ లలిత్ కుమార్. ఈ రోజు మన అతిథి టీడీపీ అధికార ప్రతినిధి ఎల్లపల్లి విద్యాసాగర్ గారు. నమస్తే విద్యాసాగర్ గారు. నమస్కారం. తిరుపతిలో ఎప్పుడు జరగని విధంగా 6 మంది తొక్కిసలాటకు చనిపోయారంటే ఒక రకంగా పార్టీకి చెడ్డ పేరే కదా ఇది. 6 మంది చనిపోవటం అన్నది ఖచ్చితంగా బాధాకరమైన అంశం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పాంటేనియస్ గా ప్రభుత్వం స్పందించిన తీరు, ఒక రోగికి ఏదో బాగలేకపోతే బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేశాడు. వీళ్ళు ఎంట్రీని మనకు టికెట్లు ఇవ్వడానికి గేట్లు ఓపెన్ చేశారేమో అని వీళ్ళు అనుకున్నారు జనం. యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటంటే కాపు సామాజిక వర్గం నుంచి 2, రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, బ్రాహ్మణ సామాజిక నుంచి 1. వీళ్ళని సస్పెండ్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవో చౌదరి గారిని, చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వదిలేశారు. అంటే ఇక్కడ కులాన్ని బట్టి సస్పెండ్ చేశారనుకోవాలన్నా. మీరు కులాన్ని తీసుకురావడమే పెద్ద అభ్యంతరం కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయం లేదు, ఏపీ ప్రభుత్వం లేదు అని మీరు అనుకుంటే కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయాలు లేవు అని మీరు అనుకుంటే, మీరు చెబితే కాదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా అనుకుంటారు. ఇదే బిఆర్ నాయుడు గారు అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో ఉన్న అన్య మతస్థుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్? దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అవును, మతానికి సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన విషయం. మళ్ళీ మీరు చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకున్నారు? మీరు ఈ రోజు ఒక కమ్యూనిటీలో ఉన్నారు, మీరు ఆథరైజ్ చేసి వేసుకున్నారు. తిరుపతి లడ్డూలో నిజంగా ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఏమైనా తేడా కనపడుతుందా అప్పటికిప్పటికి? ఒకటండి, ఇంత డిస్కషన్ దాంట్లో అవసరం లేదు. సింపుల్గా కాదు విద్యాసాగర్ గారు, ఇక్కడ కల్తీ గురించి మీరు చెప్తున్నారు అంటే గత పాలక మండలికి తెలిసే ఈ కల్తీ నెయ్యిని తీసుకున్నారని అనుకోవాలా, తెలియకుండా తీసుకున్నారు అనుకోవాలా? ఇదేంటి? టీటీడీ బోర్డు హిస్టరీలో ఎప్పుడూ లేకుండా 50% ఆఫ్ ది రెవెన్యూని టెండర్స్లో 15,000 బడ్జెట్, 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ఉంటుంది బడ్జెట్ ప్రతి సంవత్సరం టీటీడీ. అందులో 50% ఆఫ్ ది మనీని నువ్వు ఇంజనీరింగ్ టెండర్ల కోసము ఎలక్షన్ల ముందు ఇచ్చావంటే దేనికోసం ఇచ్చావు? ట్రంప్ కూడా, అమెరికా అధ్యక్షుడు కూడా ఐడెంటిఫై చేసే దేవస్థానానికి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని చైర్మన్ గా పెడుతున్నాం. మొన్న కూడా వేసోడికి గుర్తుండాలంటున్నా. వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినట్లే. ఆ ద్రోహాలకు అలవాటు పడినటువంటి కొంతమంది ఈ జనవరి తర్వాత పాదయాత్ర ఏదో చేస్తారు, ప్రజల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇఫ్ కేస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు దర్శనానికి వస్తాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే లోపలికి పంపిస్తామని చెప్పగలరా మీరు? ఇంకొక దేవుణ్ణి నువ్వు సందర్శించాలనుకున్నప్పుడు 1923లోనే బోర్డు ఏర్పడి ప్రకారం అన్ని మతస్థులు వెళ్ళాలి అంటే నువ్వు సంతకం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి 100 సంవత్సరాల క్రితం పెట్టిన రూల్ని నువ్వు బ్రేక్ చేయడానికి ఎందుకు? హిందూ దేవులు నాకంతా ఓట్లేసింది, హిందువులయ్యి ఓట్లేస్తేనే కదా ఆయన సీఎం అయింది. లేకపోతే మన తిరుపతిలో చచ్చిపోతే 6 మంది చనిపోతే చెత్తగాదుల హాస్పిటల్లో ఉండే జేజేలు ఏంటంటే, అవును జేజేలు కొట్టు వెళ్ళారు. అవును, ఇదేంటది? జై జగన్ జై 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 జగన్ అనే ఆ రోజా హాస్పిటల్కి ఎవడన్నా పోతాడా? నూట 51 సీట్ నుంచి 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేశారు. అసలు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒకటండి, 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 19 మధ్యలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్, గత 5 ఏళ్ల పాలనలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు మీ అంచనా? చెప్పాం కదా ఆల్రెడీ, దగ్గర ఇలాగా మామూలుగా జనాలు అనుకోవడం, గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చాలామంది వరకు 1000 నుంచి 2,000 కోట్లు సంపాదించారు. అసలు వాస్తవమైనది ఈ గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్స్, డీకేటీ పట్టాలు మొత్తము 2,83,000 ఎకరాలు. అట్లా 22A కింద వైజాగ్లో ఈ విజయసాయి రెడ్డి అండ్ టీం 33,000 ఎకరాలు ఇక్కడ చేసింది స్కామ్. అంటే బలవంతంగా రాయించుకున్నారా? మీరు ఇవ్వలేదు, 22-1లో పెడతాం.
ఎట్లుంది విద్యాసాగర్ గారు, మీ తిరుపతి ఎలా ఉంది? బట్ ఈస్ డూయింగ్ గుడ్, ఫైన్ అండి. రోజు వార్తల్లోనే ఉంటుంది. మీరు గత వారం క్రితం జరిగిన సంఘటనలని చూసింటారు. తిరుపతిలో తొక్కిసలాట గురించి, తిరుమల ఇష్యూస్ గురించి వరుసగా సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు గత పరిపాలనలో ఏదో జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకునేసి పాలక మండలి ఏర్పడింది, అన్నీ ఎవ్రీథింగ్ గుడ్ అన్న సమయంలో ఒక తిరుపతిలో ఎప్పుడు జరగని విధంగా 6 మంది తొక్కిసలాటకు చనిపోయారంటే ఒక రకంగా పార్టీకి చెడ్డ పేరే కదా ఇది. మొదటగా మీకు అట్లాగే మనం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. తిరుమల ప్రాశిష్టత అన్నది ప్రపంచవ్యాప్తం. తిరుమల గురించి అమెరికన్ ప్రెసిడెంట్ అడిగినా కూడా చెప్తాడు. ఇట్ ఈస్ ఏ తిరుమల సిటీ ఈజ్ ఏ గ్లోబల్ ఐడెంటిటీ. ఏ పొలిటికల్ లీడర్ కాదు, ఏ దేశాధ్యక్షుని అడిగినా కూడా హీ కెన్ ఐడెంటిఫై విత్ ఇన్ 5 minutes. ఎస్, దెర్ ఈజ్ ఎ బాలాజీ టెంపుల్ అన్న యూనివర్సల్ ఐడెంటిఫైడ్ నేమ్ ఉన్నటువంటి చోట 6 మంది చనిపోవటం అన్నది ఖచ్చితంగా బాధాకరమైన అంశం. దాంట్లో అన్డిస్ప్యూట్. రెండవది, ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్పాంటేనియస్గా ప్రభుత్వం స్పందించిన తీరు మీద ప్రజల నుంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఏదర్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆ పరామర్శన తీరు కానీ, బోర్డు తీసుకున్న నిర్ణయాలు కానీ, అధికారులు చేపట్టినటువంటి చర్యలు కానీ, వాటి మీద ప్రజల్లో నుంచి మంచి స్పందన వచ్చింది. స్పందన మీన్స్ ఎస్, వీళ్ళు తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత చనిపోయినటువంటి వాళ్ళకి కాంపెన్సేషన్ అందించడంలో కానివ్వండి, క్షతగాత్రులను పరామర్శించడంలో కానివ్వండి, వాళ్ళని తర్వాత ఫర్దర్గా వాళ్లకు తీసుకోవాల్సిన టేక్ కేర్ కానీ వీటన్నిటి మీద. బట్ వన్ థింగ్ ఏంటంటే, జరగకూడని ఇన్సిడెంట్ అయితే జరిగింది, దాంట్లో డౌట్ లేదు. నేను వినదాని ప్రకారం అయితే 1962లో ఒకసారి ఇటువంటిదే గుడి లోపల జరిగిందని, అప్పుడు కొంతమంది చనిపోయారని నేను విన్నాను. అది నేను జరిగిందా లేదా అంటే 1962లో జరిగిందా లేదంటే మనము క్రాస్ చెక్ చేయాలి. కానీ జరిగిందనే విషయం చాలామంది చెబుతున్నారు. తొక్కిసలాటలు జరగటం అన్నది అత్యంత సర్వసాధారణం. దాన్ని కానీ సాధారణమని నేను సమర్థించుకోవట్లేదు. ఏ మత విశ్వాసాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోట్లైనా సరే తొక్కిసలాట జరిగి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదం నిన్న ఉత్తరప్రదేశ్లో కుంభమేళాలో కూడా ఏది డెత్ అవ్వలేదు, కానీ ఒక ప్రమాదం అయితే జరిగింది. అది ఇంటెన్షన్గా జరిగిందా, ఇంటెన్షన్ లేకుండా జరిగిందా అని మనం లెక్కేసుకుంటే, ఇంటెన్షన్ జరిగినా, అది ఇంటెన్షన్ లేకపోయినా, మోటివ్ లేకపోయినా, ప్రమాదంలో మనిషి చనిపోవటం అన్నది అయితే మాత్రం అది అన్యాక్సెప్టబుల్. దాంట్లో మళ్ళీ రెండో ఆలోచన అవసరం లేదు. దానికి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, బోర్డు వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పారు. ఇటువంటి జరగకుండా చూసుకుంటామని. ఇది ఫర్దర్గా నా ఉద్దేశంలో జరగదని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం జరగదని అనుకుంటున్నాను. ఆ ఇన్సిడెంట్ కూడా 8 చోట్ల కౌంటర్లో పెడితే ఒక్క చోట మాత్రం బైరాగ పట్టడం మాత్రమే ఆ ఇన్సిడెంట్ జరిగింది. అది విత్ వెరీ లెస్ నెంబర్స్. అక్కడ ఒక రోగిని కాపాడబోయి ఒక మిస్కమ్యూనికేషన్ జరిగి గేట్ ఓపెన్ చేయడం వల్ల తోపులాట జరగడం. అదే, ఒక రోగికి ఏదో బాగలేకపోతే బయటికి తీసుకొద్దామనే ఉద్దేశంతో గేట్ ఓపెన్ చేశాడు. వీళ్ళు ఎంట్రీ మనకు టికెట్లు ఇవ్వడానికి గేట్లు ఓపెన్ చేశారేమో అని వీళ్ళు అనుకున్నారు జనం. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంటంటే, ఆ రోగి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ రోగి చుట్టూ ఉన్న ఆ మనుషులు వాళ్ళే పోలీసులకి అధికారులు చెప్పారు, ఈమె చనిపోయేటట్టు ఉంది, ఈమెను బయటకు పంపించాలి చెప్పండి. అయితే అక్కడ ఆమెను బయటకు తీసుకొచ్చే క్రమంలో ఏం చేశారంటే, అక్కడ ఆ ల్యాబ్స్ ఏంటంటే మొత్తం ఉన్నటువంటి క్రౌడ్ని అలర్ట్ చేయాల్సింది. మేము పేషెంట్ని లిఫ్ట్ చేస్తున్నాం, ఆ పేషెంట్ మీరు ఎవరు కదలొద్దు, మేము టికెట్లు ఇవ్వట్లేదు అన్న విషయాన్ని చెప్పుండాల్సింది. బట్ అన్ఫార్చునేట్ అదేంటంటే, ఇంత వాళ్ళు వస్తారు, వెనకాల వాళ్ళు వచ్చేస్తారు, ఇట్లా అనుకుంటారని వీళ్ళు అనుకోకపోవటం, అంబులెన్స్కో అక్కడ ఉండటం, ఆమెను బయట తీసుకొచ్చి అంబులెన్స్లో హాస్పిటల్కి పంపిద్దాం అనుకోవడంతో ఏమైందంటే, గేట్ ఓపెన్ చేయడంతో ముందర ఎవరైతే ఉన్నారో పిలిగ్రిమ్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు విషయం, ఇది టికెట్ల కోసం కాదు, ఆమెని లిఫ్ట్ చేయాలనే ఉద్దేశం ఓపెన్ చేస్తున్నారు. బట్ వెనకున్న వాళ్ళకి తెలియదు. అవును, వాళ్ళేమనుకున్నారు, గేట్ ఓపెన్ చేస్తున్నారనే లోపు ఆ వెనకల నుంచి ఈ జనం వీళ్ళని ముందున్న వాళ్ళు పుష్ చేశారు. ముందున్న వాళ్ళు కదలలేదు. ఎందుకు కదలలేదంటే వీళ్ళకి విషయం తెలుసు కాబట్టి. అవును, వీళ్ళు కదలకపోయేసరికి ఫోర్స్గా ఎప్పుడైతే వచ్చిందో ముందున్న వాళ్ళు
కింద పడిపోవటం, వెనకున్నోళ్ళు వీళ్ళ మీద తొక్కుకుంటూ తొక్కుంటూ పోవటం, ఉమ్, ఇది జరిగింది అక్కడ. ఓకే. అంటే ఆ సమయస్ఫూర్తి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు అధికారులకు లేకపోవడం వల్ల జరిగింది తప్ప ఉమ్, ఉమ్. ఆ ఇద్దరిదే తప్పు. ఎవరైతే ఆ ఇన్ఛార్జ్ ఎవరైతే ఆ ఇద్దరిదే తప్పు. కానీ విద్యాసాగర్ గారు ఇక్కడ మీ ప్రభుత్వము కొంతమంది అధికారులను సస్పెండ్ చేసింది, కానీ దానికి సంబంధించి టీటీడీ అధికారులను మాత్రం, అంటే ఒక అడిషనల్ ఈవోను కానీ టీటీడీ చైర్మన్ కానీ బాధ్యుని చేయాల. ఇక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు, సుబ్బరాయుడు గారిని పాటు మొత్తం ఒక 5 మందిని సస్పెండ్ చేశారు. కానీ సుబ్బరాయుడు అనే వ్యక్తి పోలీసుకు బాస్. అట్లాగే ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ తిరుమలకు సంబంధించిన బాస్ను మాత్రం సస్పెండ్ చేయాల. అదే మీ పొరపాటు. ఇక్కడ నేను లెట్ మీ కంప్లీట్. ఇక్కడ కాపు సామాజిక వర్గం నుంచి 2, రెడ్డి సామాజిక వర్గం నుంచి 2, బ్రాహ్మణ సామాజిక నుంచి 1, వీళ్ళని సస్పెండ్ చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అడిషనల్ ఈవో చౌదరి గారిని, చైర్మన్ బిఆర్ నాయుడు గారిని వదిలేశాడు. అంటే ఇక్కడ కులాన్ని బట్టి సస్పెండ్ చేశారనుకోవాలన్నా? మీరు కులాన్ని తీసుకురావడమే పెద్ద అభ్యంతరం కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయం లేదు, ఏపీ ప్రభుత్వం లేదు అని మీరు అనుకుంటే కాదు. కులం లేకుండా ఏపీ రాజకీయాలు లేవు అని మీరు అనుకుంటే, మీరు చెబితే కాదు. మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా అనుకుంటారు. లేదు విద్యాసాగర్, మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా కుల ప్రాతిపదికనే జరిగాయి. అది మీ అభిప్రాయం. నో, అది మొన్న రిజల్ట్స్ కూడా పరిశీలించండి ఒకసారి. నాకు తెలుసు మీ అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా ముద్రేయద్దు. కాదు, ఒకవేళ అదే లేదనుకుంటే మీరు జనసేనతో లేకుండా ఒంటరిగా పోటీ చేసి ఉండొచ్చు కదా. అది మా ఇష్టం. కాదు మీ ఇష్టం కాదు, మా ఇష్టం. మీరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసము మీరు కూటమిగా ఏర్పడి అని నేనేమంటానంటే అని నేను చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. అది కాపు సామాజిక, ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో మోస్ట్ ఆఫ్ ది ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎక్కడ ఎవరు విన్ అయినారు? టీడీపీ వాళ్ళు విన్ అయ్యారు. మరి కాపు సమాచారం గురించి ఎందుకు టాపిక్? దట్ ఈస్ నాట్ ద కరెక్ట్. ఇప్పుడు మనం తమిళనాడులో ద్రవిడవాదం అనుకుంటాం. 2006లో డిఎంకే పార్టీ ఏది వాళ్ళు ఓన్ చేసుకుంటారు, మేము ద్రవిడ ఓన్ చేసుకుంటారు. ఓకే, మీరు ఐ విల్ టెల్ యూ ద క్లాసిక్ ఎగ్జాంపుల్. కానీ 234 సీట్లకు గాను వాళ్ళకు వచ్చింది 4 సీట్లు. అంత మీదేసుకొని ద్రవిడవాదాన్ని మీదేసుకొని తమిళనాడులో ఉండదు, ఏఐడిఎంకే ఉండదు. కానీ మొత్తం స్టేట్ అంతా రూల్ చేసి పడేసింది. డిఎంకేకి 4 సీట్లు వచ్చినాయి. మరి ద్రవిడవాదంతో బతికేటటువంటి స్టేట్లో అంత ద్రవిడవాదం లేనటువంటి పార్టీ తమిళనాడులో 4 సీట్లకు డిఎంకే ఎందుకు కట్టడి చేయగలిగింది? అంటే ఏంటంటే అది పేరుకు ఫ్లేవర్ అప్గా ఉన్నటువంటి అంశాలే తప్ప ఏ స్టేట్కైనా సరే కులమన్నా మతమన్నా లేకపోతే ఏదన్నా కేవలము ఆ యొక్క 5 సంవత్సరాల పరిపాలన ఆధారంగానే కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలన్నా లేదు పాత ప్రభుత్వం కంటిన్యూ కావాలన్నా కేవలం పర్ఫార్మెన్స్ మీద మాత్రమే ఉంటుంది తప్ప కులం లేదు నేను చెప్పను. ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అటు వాట్ ఎక్స్టెంట్? ఇంకో 2 క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంది, మజ్లిస్ పార్టీ ఉంది. మజ్లిస్ పార్టీకి మేము ముస్లిమ్స్కి ప్రతినిధులను చెప్పుకుంటారు. ఈ 7 నియోజకవర్గాలే తప్ప రాయలసీమలో ప్యాక్స్, కదిరి, అనంతపూరు, మదనపల్లి, కర్నూలు, రాయచోటి ఇటువంటి చోట అదే మజ్లిస్ పార్టీ పోటీ చేస్తే 2000 ఓట్లు 3000 ఓట్లు కూడా రావు. మరి కులం ఎక్కడుంది? మతం ఎక్కడుంది? అంటే ఏంటంటే ఆ 5 సంవత్సరాల పరిపాలనకు సంబంధించిన అంశాలే ప్రభావితం చేస్తాయి తప్ప మీరు కులాన్ని అడ్డబెట్టి మాట్లాడితే నేను ఒప్పుకోను. అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి ఒకటి తమిళనాడు తీసుకున్నా, ఓకే, ద్రావిడవాదంకి సంబంధించి, రెండోది మజ్లిస్ పార్టీకి వరకు తీసుకున్నాను నేను. అట్లాగే ఇక్కడ కూడా మీరు అన్నట్టు ఏమన్నారంటే ఒక బ్రాహ్మణ సామాజిక వర్గము, ఒక రెడ్లను, కాపులను, బ్రాహ్మణులను సస్పెండ్ చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కీ రోల్ టీటీడీ అధికారులను ఎందుకు చేయలేదు? నేను అదే చెప్తున్నా. అక్కడున్న కీ రోల్ ఉన్నది ఎవరు? ఈఓ ఎవరు? బీసీ సామాజిక వర్గం. ఈఓ బీసీ సామాజిక వర్గం. ఇంకా కమ్మ సామాజిక వర్గము మీరు మాట్లాడుతున్న అడిషనల్ ఈఓ ఆయన ఉన్నారు. ఆయన కొండ వరకే పరిమితం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన కొండ వరకు మాత్రమే తప్ప కొండ కింద అంశాలకు అతనికి సంబంధం ఉండదు. మనము మా కులాలని ముడిపెట్టి మాట్లాడడం కరెక్ట్. చెప్పండి, మీరు అది వివరణ చెప్పండి. రెండోది బిఆర్ నాయుడు గారు, ఆయన వచ్చి 1.5 month అయింది. పర్యవేక్షణ ఎవరికి ఇచ్చారు? ఇంకొక ఐఏఎస్కే ఇచ్చారు. ఇంకో ఐఏఎస్కే ఇచ్చారు. ఆ కౌంటర్ నిర్వహణ మొత్తం కంప్లీట్గా టాప్ టు బాటం గౌతమి గారు అనే ఒక ఐఏఎస్కి ఇచ్చారు. ఆవిడ రెస్పాన్సిబిలిటీ.
ఎవడైతే రెస్పాన్సిబిలిటీ ఉంటారో వాళ్ళని సస్పెండ్ చేస్తారు, అంతే తప్ప మొత్తం హోల్ సిస్టమ్ సస్పెండ్ చేస్తారా? అది అట్లా ఉండదు. ఇప్పుడు కింద అటెండర్ తీసుకున్నారని చెప్పేసి నీ ఆఫీస్లో ఎవరో కరెక్ట్గా పని చేయలేదు, లంచం తీసుకున్నారని చెప్పి కలెక్టర్ సస్పెండ్ చేస్తారా? ఎవరైతే అటెండర్ లంచం తీసుకుంటే ఉన్నారో వాళ్ళని దానికి కులాన్ని అంటగట్టడం అనేది అది కరెక్ట్ కూడా కాదు. మీరు అట్లా కులాలతోటి మనం రాజకీయం చేయాలనుకుంటే మనం ఇంకా ఆటవిక సామ్రాజ్యం లేకపోవాలి తప్ప నాగరిక సమాజం చెప్పుకుంటే అవకాశం లేదు. కులం ఎక్కడి వరకు అంటే ఇంటి వరకే తప్ప, లేదు అవసరమైన పెళ్లిళ్ళు పేరెంటాలకే తప్ప, మనం సామాజికంగా కులాల గురించి మాట్లాడితే మిగతా సామాజిక కోణం నుంచి మనం దూరం అయిపోతాం, మనం డిస్కార్డ్ అవుతాం. సో మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా ఏమంటే బ్రాడర్ మైండ్లోనే మాట్లాడాలి తప్ప మనం అధికారులు కులాలు అంటగడితే, ఇప్పుడు మీకు డీప్ స్టేట్లో పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మాట్లాడినట్టు ఉంటుంది. ఏదో మిలిటరీలో రైల్వేలో ఆ కులము ఎంప్లాయీస్, ఈ కులం ఎంప్లాయీస్, మిలిటరీలో ఆ కులం ఎంప్లాయీస్, ఈ కులం వాళ్ళు ఎంప్లాయీస్ అన్నట్టు మాట్లాడితే డోంట్ డివిజన్ ద కంట్రీ, డోంట్ డివిజన్ ద స్టేట్. మనం ఏ నాగరిక సమాజంలో ఉన్నామనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మీరు అన్నారు విద్యాసాగర్ గారు, మీరు మీ క్లారిఫికేషన్ ఓకే. ఇదే బిఆర్ నాయుడు గారు అన్య మతస్థులు ఎవరైతే టీటీడీలో ఉన్న అన్య మతస్థుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తాము అని చెప్పారు. అది ఎంతవరకు కరెక్టు? దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అవును, మతానికి సంబంధించిన విశ్వాసాలకు సంబంధించిన విషయం. మళ్ళీ మీరు చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకున్నారు? మీరు ఆ రోజు జరిగిన తప్పు. ఇప్పుడు మీరు యువర్ ఐ డోంట్ నో యువర్ వాట్ ఈస్ యువర్ రిలీజియస్ అండ్ వాట్ ఈస్ యువర్ కమ్యూనిటీ, ఐ డోంట్ నో. మీరు ఈ రోజు ఒక కమ్యూనిటీలో ఉన్నారు, మీరు ఆథరైజ్ చేసి వేసుకున్నారు. మీరు ఇక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మీరు మతం మార్చుకుంటే దానికి ఎవరు బాధ్యత? ఓకే, వాళ్ళు చేరడం హిందువులుగా చేరారు, తర్వాత మారారంట. అంటే ఎట్లా చూస్తారు? ఇంటికి పోయితే చెక్ చేయరు, సర్టిఫికేషన్ చూస్తారు. వాళ్ళు పేపర్లు ఏదైతే చార్జ్ తీసుకునేటప్పుడు నేను దేవుడు నమ్ముతున్నా అని చెప్పి సంతకం పెట్టి చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ మీరు మతం చేంజ్ అయితే అది ఎట్లా తెలుస్తుంది? తెలియదు. అవును, ఎవరెవరో సంబడి హ్యాస్ టు నోటీస్ దట్ అండ్ దాని మీద కంప్లైంట్ పెట్టాలి, తీయాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు మతానికి సంబంధించిన విషయాల్లో. ఇప్పుడు క్రిస్టియన్ మతం లేకపోయి చర్చిలో హిందువులుగా పని చేయలేరు, మసీదు లేకపోయి హిందువులుగా పని చేయలేరు, వాళ్ళిద్దరు వచ్చి హిందూ టెంపుల్స్ లో పని చేయలేరు. ఒకవేళ మతం మార్చుకుంటే నువ్వు అన్ని వదులుకోవాలి. అదే రాజ్యాంగం చెప్తోంది. బిఆర్ నాయుడు గారు మాట్లాడిన దాంట్లో తప్పెక్కడ ఉంది అక్కడ? వాట్ ఈస్ రాంగ్? ఇది మెజారిటీ హిందువుల దేశం కదా, మరి హిందువులకు ప్రత్యేకంగా ఉన్నాయంటే ఈ డెమోక్రసీలో ఉన్నాయి. ఎవరెవరా మత విశ్వాసాలు వాళ్ళవి. మనం ఇంకో దాంట్లోకి ఎంటర్ అవడానికి లేదు, వాళ్ళు ఇంకొక దాంట్లోకి రావడానికి వీలు లేదు. మధ్యలో మార్చుకుంటే నువ్వు అన్నీ మార్చుకోవాలి. నువ్వు విశ్వాసాన్ని మార్చినప్పుడు దీన్ని వదులుకొని అక్కడ వెళ్ళిపోను, తప్పేం లేదు, దానికి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు కదా. ఇక్కడ జీతం తీసుకొని ఇక్కడ ఇదేమి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కాదు, ఇది ఒక చారిటీ. ఈ చారిటీలో హిందూ ధార్మికులు, హిందువులు వెళ్ళి భక్తులు వేసే కానుకలతోటి జీతాలతోటి జీతపత్యాలు అన్నీ ఉన్నాయి. మరి హిందువులు భక్తులతోటి దీన్ని ఇచ్చేటప్పుడు ఈ విశ్వాసాన్ని, ఈ దేవుడిని నమ్మనప్పుడు నువ్వు ఈ జీతపత్యాలకు అర్హుడు కాదు. అవును, ఇది సుప్రీంకోర్టు మొన్న కూడా మీకు ఒక హైకోర్టులో మద్రాస్ హైకోర్టులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మతం మార్చుకుంటే నువ్వు కుదరదంటే సుప్రీంకోర్టు వరకు పోయింది. సుప్రీంకోర్టు కూడా అవును కరెక్ట్ అని చెప్పింది. రాజ్యాంగంలో మనకు అది ఉందండి, ఆ ప్రొవిజన్ ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం చైర్మన్ గారు మాట్లాడారు. మరి చైర్మన్ గారు మాట్లాడిన తప్పేముంది? ఓకే, అంటే ఇక్కడ జనాలకి ఏంటంటే ప్రజలకి ఎప్పుడైతే మతస్థులు ఇక్కడ ఉండకూడదు టీటీడీలో అన్నప్పుడు జనాలలో ఏంటంటే ఇది సహజంగా వచ్చే డౌటు, అయ్యా అన్య మతస్థులు ఏమిటి ఎలా చేర్చుకున్నాను అని అడుగుతారు. ఇప్పుడు మీరు ఇచ్చిన క్లారిఫికేషన్తో జనాలకు తెలుస్తుంది వాళ్ళను అన్య మతస్థులు ఎప్పుడయ్యారు, చేరే ముందు హిందువులుగా ఉంటున్నారు, తర్వాత మారిపోతున్నారు, తర్వాత ఏదైనా టీటీడీ దృష్టికి వాళ్ళు మతం మారారనే విషయం వచ్చినప్పుడు వాళ్ళని తొలగిస్తున్నారు అనేది ఇప్పుడు మీరు చెప్పిన క్లారిఫికేషన్ జనాలు. ఉద్యోగంలో నేను అవినీతి చేస్తానని చెప్పి ఉద్యోగంలో ఎవరు చేరరు. అవును, ఉద్యోగంలో చేరిన తర్వాత అవినీతి ఆరోపణలు వస్తాయి, ఆ కంప్లైంట్లు పోతాయి, పట్టుకుంటారు, సస్పెండ్ చేస్తారు, కోర్టుకు పోతారు, జైలుకు పోతారు, రిమూవల్ సర్వీసా లేకపోతే ఏమైనా వానికి శిక్ష వేసి మినిమం శిక్ష వేసేది. ఏదైనా కంప్లైంట్ లేకుండా ఎట్లా చేస్తావు? అట్ ది టైమ్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఒక ఎంప్లాయీని నువ్వు అవినీతి చేస్తావని నువ్వు అని ముందుగా మనం చేయలేం కదా. ఇది కూడా అంతే. ఇంకోటి విద్యాసాగర్ గారు, తిరుపతి లడ్డూలో నిజంగా, ఎందుకంటే మీరు తిరుపతి వాళ్ళు కాబట్టి రెగ్యులర్గా లడ్లు తింటూ ఉంటారు, గత 5 సంవత్సరాలు కూడా లడ్లు తింటారు, ఇప్పుడు తినింటారు. నిజంగా లడ్డూలో ఆ నెయ్యిలో కల్తీ జరిగిందని మీకు ఏమైనా తేడా కనపడుతుందా అప్పటికిప్పటికి? ఒకటండి, ఇంత డిస్కషన్ దాంట్లో అవసరం లేదు. సింపుల్గా ఆ రేటుకి నెయ్యి వస్తుందా? ఫండమెంటల్ పాయింట్.
ఆ రేటుకు నెయ్యి ఇవ్వగలరా? ఒకవేళ నిజంగా ఆ రేటుకు నెయ్యి ఇవ్వగలిగితే దాన్ని అప్రిషియేట్ చేయాలా? మార్కెట్లో దొరుకుతుందా? లాస్ అయ్యి ఇస్తున్నాడా? లాస్ అయ్యి ఇస్తుంటే ఏ కారణం చేత ఇస్తున్నాడు? ఇవన్నీ అవసరం లేదంటారా? అవసరం ఇవంతా కూడా. ఇప్పుడు ఏంటంటే అంతకు మునుపు కంటే రేటు ఇప్పుడు తగ్గింది అంటే ఒకటి ఆ వ్యక్తి చారిటీ అయినా చేసి ఉండాలి, లేదు దాంట్లో కల్తీ అయినా చేసి ఉండాలి. ఈ రెండు మార్గాలు తప్ప వేరే మార్గాలు ఏమున్నాయి? వేరే మార్గాలు ఏమి లేవు. చారిటీ చేసేట్టు వాళ్ళేం లెటర్ పెట్టలా, చారిటీ చేసేట్టు వాళ్ళేం చెప్పలా. ఓకే, మేము తక్కువ రేటుకి ఇస్తాము అని చెప్పలేదు. వాళ్ళు కోట్ చేసిన రేటు కంటే మీకు ఈ రేటు తక్కువ, మీరు తగ్గించాలంటే తగ్గించేస్తాము అన్నారు. అంతే తప్ప మాకు ఈ రేటుకి వస్తుంది, దేవుడికి మేము మా ప్రతి లీటరుకో లేదో ప్రతి కిలో నెయ్యికి మేము ఇంత మా కంపెనీ నుంచి మేము కాంట్రిబ్యూషన్ చేస్తామని నేను చెప్పిందా? లేదు. అది ఫండమెంటల్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఇందాక మీకు చెప్పాను, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఐడెంటిఫై చేయగలిగే దేవస్థానం మీద, ఆ దేవుడి ప్రసాదం మీద ఒక ఏదైనా అలిగేషన్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేయాలంటే అంటే ఏమీ చూసుకోకుండానే, ఏమీ తెలియకుండానే, దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసుకోకుండానే ఇంతమంది మనోభావాలకు సంబంధించిన అంశంలో అంత తొందరపాటు ఉంటుందని మీరు ఎట్లా అనుకుంటారు? ఎవరు ఎట్లా అనుకుంటారు? అన్నీ ఆలోచించిన తర్వాతనే, ఒకవేళ అది ప్రూవ్ చేయలేని పరిస్థితుల్లో దాని కాస్టింగ్ ఎవరు బేర్ చేయాలి? సో ఆ కాన్సిక్వెన్సెస్ ఏవో తెలీదా? ఒక వ్యక్తికి సంబంధించిందా? ఒక ఊరికి సంబంధించిందా? ఒక అంశానికి సంబంధించిందా? కాదు. ఈ దేశంలో కర్మదేశమైనటువంటి ఈ దేశంలో భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంలో మాట్లాడినటువంటి అంశం అది. అంత ఆషామాషిగా కాదు. ఈరోజు మీరు చూసిన ప్రయాగరాజ్లో 45 కోట్ల మంది ఈ భూమి మీద ఇప్పటి వరకు అంత సమూహము 45 రోజులు 45 కోట్ల మంది చేరిక అన్నది ఇంతవరకు భూప్రపంచంలో జరగలేదు. అటువంటి పెద్ద సమూహమైనటువంటి హిందూ సమాజంలో 150 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు సంబంధించిన అంశంలో అంత అజాగ్రత్తగా ఉంటారు అని అనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం. ఎవరైనా రివర్స్లో మాట్లాడితే కాదు. విద్యాసాగర్ గారు, ఇక్కడ ఇప్పుడు కల్తీ గురించి మీరు చెప్తున్నారు అంటే గత పాలక మండలికి తెలిసే ఈ కల్తీ నెయ్యిని తీసుకున్నారని అనుకోవాలా, తెలియకుండా తీసుకున్నారు అనుకోవాలా? ఈ 5 ఏళ్ళు ఒకటండి, జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన గురించి మాట్లాడి రివర్స్ టెండరింగ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సైద్ధాంతికంగా సిద్ధాంతపరంగా ఆచరణలో ఆయన హిందూ కాదు. అవును. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే, చైర్మన్, ఎక్స్ చైర్మన్ ఆయన కూడా వాళ్ళకి 2 పిల్లలకు కూడా ఆయన పెళ్లి చేసింది ఏమి హిందూ సాంప్రదాయం ప్రకారం కాదు, క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారమే చేశాడు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గురించే చెప్తున్నా. ఆయన హిందూ వివాహ ప్రకారం చేసి ఉంటే ఆ ఫోటోలు వీడియోలు చూపిస్తే హిందూ అని నమ్ముతా. ఆయన 2 పిల్లలకు పెళ్లి చేసింది ఏమి హిందూ సాంప్రదాయం ప్రకారం కాదు. వాళ్ళిద్దరికీ కూడా నమ్మకం లేనప్పుడు భగవంతుడు చేత ఒక పోస్ట్లో చైర్లో కూర్చోవడానికి కండువా వేసుకొని నామం పెట్టుకొని దొంగ డ్రామాలు ఆడి దొంగ ఎంప్లాయ్ లాగా దొంగ చైర్మన్ పోస్ట్ పెట్టుకొని చేసుకొని టీటీడీ బోర్డు హిస్టరీలో ఎప్పుడూ లేకుండా 50% ఆఫ్ ది రెవెన్యూని టెండర్స్లో 15,000 బడ్జెట్, 3,000 కోట్ల నుంచి 4,000 కోట్లు ఉంటుంది బడ్జెట్ ప్రతి సంవత్సరం టీటీడీది. అందులో 50% ఆఫ్ ది మనీని నువ్వు ఇంజనీరింగ్ టెండర్ల కోసము ఎలక్షన్ల ముందు ఇచ్చావంటే దేనికోసం ఇచ్చావు? దేవుడి పేరు మీద వచ్చిన డబ్బుని ఇంజనీరింగ్ పనుల ద్వారా టెండర్లు ఇప్పించి ఆ టెండర్లో వేయించేటటువంటి డబ్బులు నువ్వు తీసుకొని ఎలక్షన్ ఖర్చు పెట్టాలని కొడుకు అని అంటే ఆ దేవుడి డబ్బుతో నువ్వు ప్రజలకు పనిచేసి నువ్వు ఎమ్మెల్యే కావాలని అడ్డుకున్నారు కదా. దాన్ని అడ్డుకున్నాం. మోరోవర్ నేను ఎట్లా ఎంత కన్ఫర్మ్గా చెప్పగలనంటే దేవుడు టెండర్లు ఎప్పుడు 8% మైనస్, 10% మైనస్, 12% మైనస్ వెళ్తాయి. కానీ ఆయన ఇచ్చిన టెండర్లో మైనస్ ఎంత పోయింది? 1%, 0.5%, 2%. ఎట్లా సాధ్యం అది? గత టెండర్లేమో 10-12%. ఈయన హయాంలో ఇచ్చే టెండర్లు మాత్రం 0.5%, 0.1%, 0.2%. మతలబ్ ఏంటి? ఎవరి సొమ్ముని తీసుకోవాలనుకుంటున్నాం? మీరు చెప్పేది బాగుంది విద్యాసాగర్ గారు. ఇప్పుడు రెండోసారి అయ్యాడు టీటీడీ చైర్మన్గా. 100 సార్లు అవనివ్వండి, ఒకే మనిషి కదా. మీరు
మొదటిసారి ఇప్పుడు అతని గురించి చెప్పేటప్పుడు మొదటిసారి రాజశేఖర రెడ్డి హయాంలో టీటీడీ చైర్మన్ అయ్యారు. రాజశేఖర్ కూడా క్రిస్టియనే కదా, క్రిస్టియనే. రాజశేఖర్ హిందూ కాదు కదా. బట్ కానీ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కొంత లిబరల్ గా ఉండి ఆ పట్టు వస్త్రాలు తీసుకొచ్చే టైంలోనూ కొద్దిగా అదేదో కనపడేది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడ కనపడింది అది? హ్మ్. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఇదే కరుణాకర్ చైర్మన్ అయినప్పుడు ఆటల పోటీలని, ముగ్గులు పోటీలని, ఆ పోటీలని, ఈ పోటీలు, ఆ రోజు కూడా 70 కోట్లు 80 కోట్లు స్కామ్ చేసేటట్టు అప్పుడు కూడా ఆరోపణలు ఉన్నాయి. దళిత గోవిందం అని ఒకటి పెట్టున్నారు కదా. అది కూడా పోయింది. దాంట్లో కూడా స్కామ్లు ఉన్నాయని చెప్పారు. హ్మ్. పూజారులు ఇంటి దగ్గర పిలిపించి హోమాలు చేసుకుంటే దౌర్భాగ్యమైన పరిస్థితులకి తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళ హయాంలోనే. ఏంటి తిరుమల మీద వైసీపీ పార్టీకి కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి కానీ చైర్మన్లుగా పనిచేసే ఒకరిద్దరు కాదు. అప్పుడు మీరు ఎందుకు ఆపోజ్ చేయలేక, ప్రజల్లో ఎందుకు మీరు చైతన్యం తీసుకురాలేకపోయారు? అప్పుడు ఒకటండి, అతని నాస్తికుడు, అతను క్రైస్తవుడు అందరికీ తెలిసిన సత్యమే. మళ్ళీ టీటీడీ అంత మీరు ఇప్పుడు అన్నాక ట్రంప్ కూడా, అమెరికా అధ్యక్షుడు కూడా ఐడెంటిఫై చేసే దేవస్థానానికి కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తిని చైర్మన్ గా పెడుతున్నాం. మొన్న కూడా వేసినోడికి బుద్ధి ఉండాలంటున్నా. అదే అపాయింట్ చేస్తున్నప్పుడు ఒక హిందువులుగా ఒక అతిపెద్ద రాజకీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ఎన్ని ధార్మిక సంస్థలు అపోజ్ చేసాయి? ఎంతమంది పీఠాధిపతులు అపోజ్ చేశారు? అందరూ చేసిన వాళ్లే. వినప్పుడు ఎవడేం చేస్తాడు? అది ఒక రకంగా వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేసినట్లే కదా. ఆ ద్రోహాలకు అలవాటు పడినటువంటి కొంతమంది ఉద్యోగులు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. పాత వాసనలు పోలేక పాత వాసనలు పోగొట్టుకోలేని వాళ్లే చేసేటువంటి వెధవ పనుల వల్ల కూడా దేవస్థానానికి, దేవుడికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసే క్రమంలో ఉన్నారు. అందుకోసం బిఆర్ నాయుడు చైర్మన్ గారు రాగానే అన్ని మతస్థులు పనిచేయడానికి వీల్లేదన్నారు. ఎందుకంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవుడి గురించి ఏమైనా మాట్లాడగలుగుతారు, దేవుడి గురించి ఎటువంటి దుష్ప్రచారమైనా చేయగలుగుతారు, దేవుడికి సన్నిధులు ఏ పాపానికైనా ఒడగట్టే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ తరమాల బయట. నువ్వు మత విశ్వాసంలో లేనప్పుడు, ఆ మత విశ్వాసం లేనప్పుడు నువ్వు ఎట్లా ఎందుకుంటావు? అక్కడ నీకేం రైట్ ఉంది? నువ్వు ఉద్యోగం చేయటం లేదు, అక్కడ సేవ చేయడానికి వచ్చావు. దేవస్థానంలో ఉద్యోగం కాదు, సేవ. సేవకు నీకు ప్రతిఫలంగా నువ్వు బ్రతకడానికి నీకు టెంపుల్ కొంత డబ్బులు ఇస్తుంది తప్ప నువ్వేదో టేక్ ఇట్ గ్రాంట్ కాదు. అది నీకు పర్మనెంట్ కూడా కాదు, సేవ అది. ఇప్పుడు ఈ కల్తీ లడ్డుకు సంబంధించి ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది కదా. ఈ సిట్ విచారణలో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళు కూడా హాజరు కావాల్సిందే కదా. అందరూ హాజరు అవ్వాల్సిందే, తప్పదు. ఇప్పుడు నేనేమంటానంటే ఆ కల్తీ నీకు సంబంధించినటువంటి ట్రాకింగ్ జరిగింది. ఏ లారీ ఎప్పుడు ఎక్కడొచ్చింది, ఎక్కడ ఫిల్ అయ్యింది, ఏ టోల్ గేట్లో వచ్చింది, ఆర్డర్ ఇచ్చింది ఎవరికి, సప్లై చేసింది ఎవరు, మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు కదా వీళ్ళే, మళ్ళీ వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారా లేదు, ఆ రెండు సిస్టర్ కన్సైన్సా, దాంట్లో మళ్ళా వేరే చాలా మతలబు ఒకటి ఉన్నది. అందులో ఆ వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఒక ముస్లిం ఉన్నాడు దాంట్లో. ఇవన్నీ ఆ పేరు మార్చుకొని ఇక్కడ వచ్చి చేయటం, ఓనర్ కూతురిని పెళ్లి చేసుకోవటం, ఒక ముస్లిం ముంబైలో యూపీ వాడు ట్రాప్ చేసి వానికి పేరు మార్చి వాడిని ఇక్కడికి పంపటం, వాడు సప్లై చేయటం, ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. అంత ఈజీగా లేదు. ఎందుకు వెంకటేశ్వర స్వామి మీద ఇన్ని రకాలుగా చేయాల్సిన అంత అవసరం ఉంది? అది భగవంతుడికి తెలియాలి. అందులో ఒక వ్యక్తి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ డైరీకి సంబంధించి వాళ్ళలో ఒక అమ్మాయిని ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు పెళ్లి చేసుకోవడం వరకు నేను తప్పులు పట్టడానికి వీల్లేదు, వాళ్ళ ఇష్టం, వ్యక్తిగతం. ఆ వ్యక్తి యూపీకి వెళ్తే, యూపీ వాడు ముంబైలో వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తే అమ్మాయిని, వీళ్ళు మా జైన్స్ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిపి మళ్ళీ అతన్ని పేరు మార్చి తిరుపతికి తీసుకొని వచ్చి ఈ డైరీలో పెట్టి, ఇదంతా ఆ వ్యక్తి చేసిన పనే, ఆ వ్యక్తి అండర్లో జరిగిన పనే. నమ్మకం లేని వ్యక్తి నీ సప్లై చేశాడు. హవ్ యూ టేక్ దట్? మీరు ఎట్లా వీళ్ళందరికీ తెలియ కూడా జరిగిందని నేను నమ్మమంటారా? వచ్చాయంటే ఇవన్నీ ఎంక్వైరీలో బయటపడినట్టే ఉన్నాయి. అసలు యూపీ నుంచి ట్యాంకర్లు, ట్యాంకర్లు ఎప్పుడెప్పుడో ఆ దీనికి వచ్చాయి, ఆ వేబిల్తో సహా కలెక్ట్ చేశారు. ఆ ట్యాంకర్లో ఏముంది అనేది కూడా మొత్తం అంతా కూడా తేలాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందని. ఆ ఫ్యాక్టరీ ఏది, ఈ ఫ్యాక్టరీకి ఎందుకు వచ్చింది, ఏ మెటీరియల్ తోలారు, డైరీ నుంచి ఏమొచ్చింది, కల్తీ ఎక్కడ జరిగింది, ఆ కల్తీని నెయ్యి ఇక్కడికి ఎట్లా సప్లై చేశారు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ఎంక్వైరీ. ఇట్స్ నాట్ ఈజీ, అంత ఈజీగా. అందుకోసం చెప్పాను, ఏమీ లేకుండా
ఏమీ కాకుండా అంత ఈజీగా ఒక ప్రభుత్వం దేవదేవుడి మీద 140 కోట్ల మంది ఆరాధించే దేవుడి మీద ఆ అపచారం జరిగిందని చెప్పగలదా? ఒక ముఖ్యమంత్రే చెప్పాడు కదా ఓపెన్ చెప్పగలడా? ఏ ఆధారాలు లేకుండా అవును. వే బిల్లుతో దగ్గర టోల్ గేట్ దగ్గర నుంచి వెహికల్ నెంబర్ దగ్గర నుంచి దాంట్లో డైరెక్టర్ల దగ్గర నుంచి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి టెండర్ దగ్గర నుంచి టెండర్ నోటిఫికేషన్లో క్లాసిఫికేషన్ దగ్గర నుంచి ఎందుకు పరిమితి 800 కిలోమీటర్లు ఉండగా ఎందుకు 2000 కిలోమీటర్లు చేశారు, పరిధిని ఎందుకు పెంచాల్సి వచ్చింది, ఎవరు చెప్తే క్లాజు మార్చారు, ఎందుకు మార్చారు, ఆ రేటుకి నెయ్యి వస్తుంది రాదా, కాంపిటేటివ్ ప్రైస్లో ఇచ్చామని చెప్తున్నాను, కాంపిటేటివ్ ప్రైస్ మాత్రమే నువ్వు చెప్తున్నారు కానీ దాంట్లో క్వాలిటీ గురించి ఎవడు కన్ఫర్మ్ చేయాలి? ఇవన్నీ కూడా దీనికి మీరు విద్యాసాగర్ గారు గవర్నమెంట్ సిట్ వేసింది కానీ దీనికి ఒక కాల పరిమితి పెట్టింటే బాగుండేది. అది సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి, గవర్నమెంట్ వేసింది కాదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది సుప్రీంకోర్టు ఇచ్చిందా? ఎస్ అవును. కాల పరిమితి మేము ఎట్లా చెప్తాం? చెప్పలేరు. అవును. ఎస్ సుప్రీంకోర్టు అడగాల. ఇలాంటి వాళ్ళు ఎవరో పిల్లేసి దీనికి కాల పరిమితి పెట్టండి 6 months 1 month అని మీరు వేయచ్చు. యూ హ్యావ్ రైట్. అంతే. యు ఆర్ ఆల్సో డివోటీ, యూ హ్యావ్ రైట్. మీరేయండి. ప్రతిదీ ప్రభుత్వం మీద ఎందుకు? అవునవును. సమాజంలో మనకు బాధ్యత లేదా? మనం ఇదే సమాజంలో బతుకుతున్నాం కదా. ఎవరైనా క్వశ్చన్ చేయాలా? పిల్లు కాల పరిమితి వేయండి. ఇది కల్తీ లడ్డుకు సంబంధించిన కాల పరిమితి నిర్ణయించండి అని మనం కోర్టులో పిల్లు వేయచ్చు. ఇప్పుడు మా ప్రభుత్వం చేయట్లేదు కదా. ఎవరైనా సుప్రీంకోర్టు అండర్ లో జరుగుతోంది. సిబిఐ డైరెక్టర్ రిపోర్ట్ చేయాలా. సుప్రీంకోర్టు విల్ టేక్ ద డిసిషన్. వై డోంట్ యు గో అండ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్? వై డోంట్ యు ఫైల్ ద పిటిషన్? వై యు ఆర్ బ్లేమింగ్ ఆల్వేస్ టు ద గవర్నమెంట్? ఓకే. ఇన్ వాట్ వే ఐ యామ్ కన్సర్న్డ్ నౌ, వాట్ వే అవర్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్డ్. ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ప్రజలకు తెలుస్తూ ఉంది, వీక్షకులు. అంటే మీరు కూడా కాల పరిమితి కోసం సుప్రీంకోర్టులో పిల్లు వేయచ్చు. అవును. ఎక్కడో సుబ్రహ్మణ్య స్వామి ఏం సంబంధం? పిల్లు వేయలేదా? మరి మీకు రైట్ లేదు, దేశంలో పుట్టలేదా? అవును. టీవీ ప్రేక్షకులు చూసిన వాళ్ళకి దేశంలో పుట్టినోళ్లే కదా. ఎనీబడి క్యాన్, ఈవెన్ క్రిస్టియన్ కెన్ ఫైల్ దట్, ఎనీ ముస్లిం కెన్ ఫైల్ దట్. నీకేంటి అంటే ఎస్ ఐ బిలీవ్ ఇన్ ద గాడ్. అవును చెప్పొచ్చు. ఒక ఇంతమంది భక్తులకు సంబంధించింది వాటి సోదరులకు మీద ఇట్లా ఉంది అని చెప్పేసి ఒక క్రిస్టియన్ ఫైల్ చేయొచ్చు, ఒక జైన్ ఫైల్ చేయొచ్చు, ఒక ముస్లిం ఫైల్ చేయొచ్చు. స్కైస్ ద లిమిట్ ఫర్ ఫైలింగ్ ద కేసెస్. ఇంకోటి విద్యాసాగర్ గారు, నెక్స్ట్ ఈ జనవరి తర్వాత పాదయాత్ర ఏదో చేస్తాను, ప్రజల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇఫ్ కేస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకు దర్శనానికి వస్తాను అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే లోపలికి పంపిస్తామని చెప్పగలరా మీరు? 100%. లెట్ హిమ్ ఆథరైజ్ వాట్ ఈస్ హిస్ రిలీజియస్. ఎస్. లెట్ హిమ్ టెల్ ఇంటు ద పబ్లిక్. అతను నెక్స్ట్ తిరుమలలో దేవుని దర్శనానికి వెళ్ళాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే పంపిస్తారు. ఒకటండి, ఒక గ్రామ సర్పంచ్గా ఉండాలంటేనే అవును నీ అర్హతలేమి, నువ్వు ఎవరు, నువ్వు మంచోడా అవునా కాదా, విచ్ రిలీజన్ యువర్ బిలీవింగ్, వాట్ ఎవర్ ద రిలీజన్ ఇట్ ఈస్, నువ్వు దేన్ని నమ్ముతున్నావు, ఏం చేస్తావు, నీకు అలవాట్లేంది, నీ పద్ధతులేంది, నీ మాట ఏంది, నీ గుణగణాలేంటి, అవును నువ్వు నిన్ను పెట్టచ్చా పెట్టకూడదా అని కొన్ని లిమిటెడ్ ఫ్యామిలీ. అలాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తి యొక్క మతం తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు లేదా? ఉంటుంది. మరి ఆయన ఏ మతం అన్నా ఫాలో అవ్వచ్చు, అది ఆయన డిస్క్రిషన్. అవును. మరి నువ్వు ఇంకొక బిలీఫ్లోకి వెళ్తున్నప్పుడు, ఇంకొక దేవుణ్ణి నువ్వు సందర్శించాలనుకున్నప్పుడు 1923లోనే బోర్డు ఏర్పడితే ఆ బోర్డు ప్రకారం అన్ని మతస్థులు వెళ్ళాలంటే నువ్వు సంతకం డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి 100 సంవత్సరాల క్రితం పెట్టిన రూల్ని నువ్వు ఎవడు బ్రేక్ చేయడానికి? ఆ రోజుల్లో బ్రిటిషర్స్ వాళ్ళు క్రిస్టియన్ ఫాలో అయినా కూడా, వాళ్ళు కూడా కొండ సందర్శించినా కూడా వాళ్ళు కూడా సంతకం పెట్టేసి వెళ్ళారు. అవును. దేవుడి జోలికి రాలేదు. అవును. నువ్వు వాళ్ళకంటే ఒరిజినల్ క్రిస్టియనా? కరెక్ట్. నువ్వు వాళ్ళకంటే గొప్ప క్రిస్టియనా? కాదు కదా. అట్లా క్రిస్టియనిజం వచ్చి ఉండేది అక్కడి నుంచి. ఎవరైతే క్రిస్టియన్ మతాన్ని తీసుకొచ్చారో వాళ్లే ఆ దేవుడిని నమ్ముతామని చెప్పి సంతకాన్ని పెట్టినప్పుడు వాళ్ళ మాటలు నువ్వు నమ్మి నువ్వు బాప్టిజం తీసుకొని నీ పూర్వీకులు అంటే నీ మీ తాతనే ఎవరో కాదు, అంతగా మీరేం ముత్తాతలు కాటించిన మీరేం క్రిస్టియన్స్ ఏం కాదు. నువ్వు నువ్వు మొన్న క్రిస్టియన్లకు కన్వర్ట్ అయిపోయి నువ్వు పెద్ద గొప్ప క్రిస్టియన్ అని చెప్పుకుంటావా? అంతెందుకండి, అసదుద్దీన్ ఓవైసీ కూడా ఎస్ మా పూర్వీకులు హిందువులు ఒప్పుకుంటాడు. వాళ్ళ ముత్తాతకు నాయన గోపాలకృష్ణ అయ్య వాళ్ళ ఆయనే చెప్తాడు, ఏం చెప్పేదిగా.
ఆ తాత ముత్తాతలంతా కూడా మా హిందువులే, హిందువులు మా పూర్వీకులు Muslims గా మారారు. వీఆర్ ప్రాక్టీసింగ్ ముస్లిం ఫాలో అవుతుంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు 100కి 99 మంది ఐదర్ క్రిస్టియన్ ఆర్ ముస్లిమ్స్. వాళ్ళ పూర్వీకులు ఎవరు ఒక 200 సంవత్సరాల ముందు. దే హ్యావ్ రైట్, నౌ దే హ్యావ్ రైట్. వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు, వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పే మాట కాదు, అజిదుర్ ఓవైసీ చెప్తాడు ఈ మాట. కేరళలో మీరు ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా చెప్తాడు. ఇట్ ఈస్ ట్రూ. ఇప్పటికీ డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి? ఆయన ఏమంటే ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాను. ఇది పక్కన పెట్టేద్దాం, ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళినప్పుడు తీసేయచ్చు. ఎట్లా తీస్తారు? ముఖ్యమంత్రి అయితే నువ్వేమన్నా వాళ్ళ వాదన ఏంటంటే అట్లా కాదండి, అన్ని మతాల ప్రతినిధిని అంటాడు. అట్లా కాదండి. ఆ రోజు కూడా మద్రాస్ ప్రావిజన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర అంత పెద్ద స్టేట్ పరిపాలించేటువంటి క్రిస్టియన్ గవర్నర్స్. నువ్వు ఇంత రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆఫ్టర్ 5 ఏళ్ళు. వాళ్ళంతా సంతకాలు చేసి వెళ్ళారు. ఏ వాళ్ళు క్రిస్టియన్స్ కాదా అంటే పరమత సహనం, ఇంకో మతాన్ని గౌరవించడం. ఎవడు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడు దేవుడు ముందరా? దేవుడు అనేది అల్టిమేట్. నువ్వు ముఖ్యమంత్రి అయితే, ప్రధానమంత్రి అయితే, రాష్ట్రపతి అయితే, అమెరికా ప్రెసిడెంట్ అయితే ఏంటి అంటే మీరు చెప్పేదాన్ని బట్టి అన్యమతస్తులైన ముఖ్యమంత్రి ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఏ స్థాయి కాదండి, ఎవరైనా ఇస్ మైన్యూట్ నథింగ్. ఎవరైనా డిక్లరేషన్ మీద సంతకం పెడితే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి. ఇప్పుడు కుంభమేళా జరుగుతోంది. ఏ క్రిస్టియన్స్ వచ్చి స్నానాలు చేయట్లే, ముస్లిమ్స్ వచ్చి స్నానాలు చేయట్లే, ఆపుతున్నారు ఎవరైనా? ఎవరు ఆపలేడు, ఆపట్లేదు కదా. అంటే దే ఆర్ ఫాలోయింగ్ ద ఫార్మాలిటీస్. ఎస్, నోబడీ ఈజ్ అబ్జెక్టింగ్. వాళ్ళ మత విశ్వాసాన్ని గౌరవిస్తున్నారు, వెళ్ళిపోతారు. స్టీవ్ జాబ్స్ భార్య హిందూ మతంలోకి మారిపోయింది, కమలాగా మార్చుకునింది. ఆవిడేదో ఒక దీక్ష తీసుకునిందంట, 42 రోజులు ఒంటి మీద బంగారం ఏ ఆర్నమెంటు లేకుండా, ఓకే, ఓన్లీ వస్త్రాలతోటి కటిక నేల మీద 42 రోజులు ఒంటి పూట భోజనంతో ఆమె కింద పడుకోవాలి. దీక్ష కూడా తీసుకుంటుంది. ఆమె చూస్తుంది మన అయ్యప్ప దీక్షలాగా, భవానీ దీక్షలాగా. అంటే బట్టలు తప్ప, బట్టలు అంటే ఆడవాళ్ళకి ఏం లేదు. అంటే నువ్వు ఎవరు అంటే అది సత్యం చెప్తుంది. నువ్వు ఇంతే కటిక నేల మీద పడుకొని ఒంటి పూట భోజనం చేసి నువ్వు ఆమె దీక్ష చేస్తుంది. ఎవరైనా ఆపుతున్నారా? షీజ్ అమెరికన్. మీరు చెప్పేటి ఏంటంటే ఎవరైనా కూడా హిందూ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ఏదైతే డిక్లరేషన్స్ ఏ గుళ్ళు అయితే ఉన్నాయో అందరూ మస్ట్గా డిక్లరేషన్ మీద సంతకం చేసే వెళ్ళాలి. ఒకటండి, ఇప్పుడు నేను మసీద్కి వెళ్తా, నన్ను ఆపే హక్కు ఎవరికి లేదు. కానీ నేను వజూ చేసుకోకుండా వాళ్ళతో పాటు నువ్వు భుజం రాసుకొని కూర్చోకపోతే సాధ్యమా? ఒప్పుకుంటారా? లేదు. ఇది అంతే. నన్ను మసీద్ రావద్దు అని చెప్పారంటే ఎవరికి లేదు. మరి నా ఇష్టం, నేను మసీద్కి వెళ్ళొచ్చు, నేను నమ్ముతున్నా. నేను చర్చికి వెళ్ళొచ్చు, నా ఇష్టం, నమ్ముతున్నా. ఎస్. మరి ఆ నమ్మేటప్పుడు నువ్వు ఆచరించాలి కదా. ఒక చిన్న సంతకం. ఇక్కడ సంతకం, అవును, అక్కడ ఇంకొక పద్ధతి. అవును, చర్చిలో ఇంకొక పద్ధతి ఉంటుంది. తప్పేంటి? వెన్ ఐఎమ్ బిలీవింగ్ సంథింగ్. గత 5 సంవత్సరాల్లో ఎన్నోసార్లు, ఈ 5 ఏళ్లలో ఎన్నోసార్లు చాలా మంది పాయింట్అవుట్ చేసి, కొంతమంది స్వామీజీలు కూడా పాయింట్అవుట్ చేశారు. డిక్లరేషన్ మీద సంతకం చేస్తారంటే సోనియా గాంధీ చేసింది. వాళ్ళు ఒకప్పుడు సోనియా గాంధీ చేసిందండి. అధికారంలోకి వచ్చి అబ్దుల్ కలాం చేశాడు. సోనియా గాంధీ చేసింది. ఆయన ముస్లిం, ఈమె క్రిస్టియన్. అవును. హూ ఆర్ యూ? యువర్ ఆల్సో కామన్ మ్యాన్ లైక్ అస్. నువ్వేమి రక్త మాంసాలు ఉన్న మనిషే తప్ప నువ్వు దేవుడు కాదు. రక్త మాంసాలు ఉన్నాడు ఎవడు దేవుడు కాలేడు. కానీ ఇక్కడ మీరు అనేది బాగానే ఉంది. ఈ అంత ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి కొన్ని వేల లక్షల మందితో మాట్లాడుంటాడు జగన్మోహన్ రెడ్డి. అహంభావంలో కానీ ఏదైనా కూడా అహంభావం. ఎందుకు హిందూ దేవులు నాకంతా ఓట్లేసింది, హిందువులయ్యి ఓట్లేస్తేనే కదా ఆయన సీఎం అయింది, హిందూ దేవులు ఏదో అడుగుతున్నారు సంతకం చేస్తామనే ఆలోచన ఎందుకు లేకపోయింది ఆయనకి? అహంభావం, గర్వం. నేనేంటి సంతకం, నేను అన్నింటికీ అతీతుణ్ణి, నేను బియాండ్ హ్యూమన్ బీయింగ్, ఆమె బియాండ్ హ్యూమన్. ఆ ఆలోచన కోణంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన. లేకపోతే మన తిరుపతిలో చచ్చిపోతే 6 మంది చనిపోతే క్షతగాదులు హాస్పిటల్లో ఉంటే జేజేలు ఏంటంటే? అవును, జేజేలు కొట్టు వెళ్ళారు. అవును, ఇదేంటది? జై జగన్ జై జై జగన్ అని ఆ రోజా హాస్పిటల్కి ఎవడన్నా పోతాడా? పోకూడదు. ఐసీయూలోకి
ఉన్న ఇద్దరు ముగ్గురు వెళ్తారు. మనిషి అనేటోడు ఎవడన్నా పోతాడా? పోడు. పోడు. నువ్వు పరామర్శకు పోయినాడు పరామర్శగానే ఉండాలి. పెళ్లికి పోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, చావు పోతే ఒక పద్ధతి ఉంటుంది, హాస్పిటల్కి పోతే ఒక పద్ధతి ఉంటుంది, నువ్వు విహారయాత్రకు పోతే ఒక 3 ఉంటుంది, నువ్వు దేవ దర్శనాలకు పోతే ఒక 3 ఉంటుంది. నీకు ఏ 3తో నువ్వు హాస్పిటల్కి పోయి చేయాలంటే మీరు హాస్పిటల్లోనే జై జగన్ అనే నినాదాలు మీరు అంటున్నారు. అధికారంలో రాకముందు 2014కు ఆ ముందు పార్టీ పెట్టినప్పుడు తిరుమలకు దర్శనానికి వస్తే అప్పట్లో డిక్లరేషన్ మీద సంతకం చేయాలంటే అప్పట్లో చంద్రగిరికి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి ఆ డిక్లరేషన్ బుక్ను పక్కకు దోశాడు, సంతకం పెట్టాడని. పెట్టి బలవంతంగా లోపలికి వెళ్ళారు. అప్పట్లో మన టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా జై జగన్ అనేసి ఒక 100-200 మంది లోపలికి. కానీ అన్నీ వినేవాడు జగన్, కనీసం వారించేవాడు కాదు వాడు. అప్పట్లో మేము క్లిప్పింగ్స్ కూడా చూసాం, నేను కూడా చూసాను. చెప్పులు వేసుకొని మరి ఒకనొక సందర్భంలో ఆ చెప్పుల్లో క్యూ లైన్లో నిలబడిన ఫోటో ఒకటి వచ్చింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా జై జగన్ అనేసి అరుస్తూ ఉన్నారు. మరి భగవంతుడు ఎట్లా క్షమించాడో నాకైతే అర్థం కాదు. కానీ ఏం చేశాడో ఏమో కానీ అతని యాటిట్యూడో అహంకారమో ఏదో కానీ 151 సీట్ నుంచి 5 తీసేసి 11 సీట్లకే పరిమితం చేశారు. అసలు దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 151 నుంచి జగన్మోహన్ రెడ్డి 11 సీట్స్కి ఎలా వచ్చాడనేది ఒకటి. ఇంత పెద్ద రాజకీయ పార్టీ మీ టీడీపీ 23 సీట్లకు పరిమితం కావటం, దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఒకటండి, 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత 19 మధ్యలో ఉన్నటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్, ప్రజల యొక్క ఆకాంక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి పొంతన లేదు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటే క్లియర్గా చెప్పారు, ప్రజలు నన్ను ఓడించలేదు, నేను ఏం చేశానో చెప్పుకోవటంలో నా వైపు నేను వాళ్ళని ట్యూన్ చేయటంలో నేను ఫెయిల్ అయ్యాను అని స్వతహాగా చేసింది చెప్పుకోలేకపోయాను స్వతహాగా ఆయనే చెప్పారు. ఎవరు దాన్ని ఆథరైజ్ చేస్తాం, నాలాంటి వాడు కూడా ఆథరైజ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని ఆయనే ఎందుకు ఓడిపోయాను అనేది స్వీయ అనుభవము, ఆయన యొక్క వ్యక్తిగతంగా ఏం ఆలోచించాడన్న విషయం ఆయనే ప్రజల ముందరే ఓపెన్ అయ్యాడు. కానీ జనాలు కూడా జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకసారి చూద్దామని కూడా ఓట్లేశారు కదా, అనుకోవాలి కదా. నేను అదే చెప్పాను, బిట్వీన్ ద గ్యాప్ ప్రజల యొక్క ఆస్పిరేషన్స్కి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితికి ఈ రెండింటికి మ్యాచ్ అవ్వలేదు. ఈ రెండుకి మ్యాచ్ అవ్వకపోవడం అనేది ఒక పెద్ద సెట్ బ్యాక్ మాకు. కానీ చాలా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది సార్ అన్నట్టు ఆ కనెక్ట్ చేయలేకపోయానని ఏదైతే అన్నారో అది అక్కడ మిస్ మ్యాచ్. బట్ దిస్ టైమ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దిస్ టైమ్ ఇట్ విల్ గో వెరీ స్మూత్లీ. వెరీ స్మూత్లీ. రాజకీయంగానే చేస్తారు, అడ్మినిస్ట్రేషన్గానే చేస్తారు. కానీ ఇక్కడ మీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఉన్నారు, ఇప్పుడు మంత్రి. రెడ్ బుక్ చూపించుకుంటూ వచ్చాడు. యువగళం పాదయాత్ర చివరిలోకి వచ్చేసరికి అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఏం పడ్డాడు అవన్నీ కూడా మేము చూసాము. ఆ చివరిలో రెడ్ బుక్ను చూపించి, ఈ రెడ్ బుక్లో ఎవరైతే అన్యాయాలు, అరాచకాలు, కార్యకర్తలను వేధింపులు, ప్రజలను వేధించారో వాళ్ళందరి చిట్టా నా దగ్గర ఉంది, మేము అధికారంలోకి వస్తానే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాగానే ఉంది. ఇప్పటికి 7 నెలలు గడుస్తూ ఉంది. ఏదో చిన్న చిన్న అరెస్టులు చేసే లోపలేశారు. కానీ ఒక్క రాజకీయ నాయకుడు ఇంతవరకు అరెస్ట్ కాల. ఫస్ట్ పాయింట్. ఈ రాజకీయ నాయకుల్లో ప్రముఖులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి, మదనపల్లి ఫైల్స్ కేసుకు సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. అక్కడి నుంచి తీసుకుంటే మిగతా రోజాకు సంబంధించి ఇతరత్ర వల్లభనేని వంశీ, కొడాలి నాని, ఇట్లంతా ఒక 100-200 మంది ఉంటారు నాకు తెలిసి. కానీ రాజకీయ నాయకుల అరెస్టులు ఇంతవరకు జరగలే. దీన్ని ఏ విధంగా చూడాలి? ఒకటి, ఐ విల్ టేక్ వన్ మోర్ క్లాసిక్ ఎగ్జాంపుల్. జయలలిత వచ్చిన వెరీ నెక్స్ట్ గెలిచి సాయంకాలం గెలిస్తే రాత్రి 2 గంటలకు తలులు బద్దలు కొట్టి కరుణానిధి తీసుకురావాలంటే కుదరదు. మీరు చెప్పిన అంశంతో పాటు నారా లోకేష్ గారు ఇంకో మాట చెప్పారు, చట్టబద్ధంగా నేను యాక్షన్ తీసుకుంటాను అని చెప్పారు. ఇల్లీగల్గా కాదు, అవుట్రేట్గా కాదు, దాన్ని దురాక్రమణ చేసి కాదు, చట్టబద్ధంగా అన్నారు. చట్టబద్ధంగా అంటే అర్థం ఏంటి అంటే చట్టంలో వాళ్లకు సాక్ష్యాధారాలు సంపాదించి
చట్టం ముందు నిలబెట్టి చట్టం ద్వారా శిక్ష వేయించాలనే ఉద్దేశం రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి. ఓకే. అంతే తప్ప దౌర్జన్యాలు చేసిస్తాం, దాష్టికాలు చేస్తాం, వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం కాదు. మీరు రెడ్ బుక్తో పాటు ఈ పదాన్ని కూడా జోడించాలి. చట్టపరంగా చట్టం ముందు నిలబెడతాం. అన్ని సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారైతే. అది ఎక్కడికి వెళ్దు. లోకేష్ గారు ఈ పదాన్ని 10 సార్లు చెప్పారు, ఎవరు తప్పించుకోలేరు అని చెప్పారు. రెడ్ బుక్లో దాని మీద అప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్తే బెదిరిస్తున్నాడని చెప్పేసి ఏది చెప్పినా కూడా అందులో వాళ్ళ పేరు, వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు, ఆ అన్యాయాలు అక్రమాలకు సంబంధించి అప్పుడు కొన్ని ఇన్ఫర్మేషన్కి సంబంధించి దానికి తగిన సాక్ష్యాధారాలతో పాటు సంపాదించి చట్టం ముందర, అంటే ఈ కోర్టు ముందర బోనుములో నిలబెడితే చట్టం ఏం చెప్తుంది, న్యాయం ఏం చెప్తుంది అన్న దాని మీద మాత్రమే మాట్లాడారు తప్ప ఆ ప్రభుత్వం చేసినట్టు మాట్లాడితే చంపుతాం, నోరు లేస్తే మేము కొడతాం, 4 కోస్తాం అనే ప్రభుత్వం ఇది కాదు అన్నది ఆల్రెడీ డిక్లరేషన్ చెప్పారు కదా. చట్టబద్ధమైనటువంటి శిక్షలే, అసంబద్ధంగా అధర్మంగా ఎవరిని తీసుకొని వచ్చి లోపల వేసేది ఉండదు అని క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ ఏమీ జరగలేదు అంటే ఇంకేం మాట్లాడే. నేను అన్న మాట ఏంటంటే, కార్యకర్తలు అప్పట్లో ఇబ్బందులు పడిన టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ఇతరత్ర ప్రజలు, వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. అప్పటి నాయకుల వేధింపులు, అరాచకాలు, అన్యాయాలు, దాష్టికాలన్నీ చూసిన వాళ్ళు ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇదిగా వెయిట్ చేశారు. అంటే అప్పుడు వీళ్ళు ఎంతైతే పెయిన్ అనుభవించారో ఆ పెయిన్ ఎవరైతే మమ్మల్ని కష్టపెట్టాడో వాడి పోలీసులు పట్టుకెళ్ళి ఇది వీళ్ళు చూడాలని ఆతృతగా ఉన్నారు కార్యకర్తలు వీళ్ళంతా కూడా. అది 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కూడా అన్నారు అన్నమాట ఓపెన్గా. మీరు అడిగిన వాటికి ప్రతి ఒక్కటి కూడా తెలియక కాదు. అవునవును, ప్రజలు ఆవేశంలో ఉన్నారన్న విషయం అసెంబ్లీలో కూడా అన్నారు. అవును, అయితే ఆవేశం అన్న దానికి అర్థం లేదు. ఏదైనా చట్టబద్ధంగానే ఉండాలి. ఒకటండి, వాళ్ళు చేసేటట్టు చేస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే చెడే జరుగుతుంది. ఇప్పుడు ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాయంటే ఇన్వెస్ట్మెంట్స్ రావు, పారిశ్రామికవేత్తలు భయపడతారు, పొలిటికల్గా ప్రాబ్లం అవుతుంది, ప్రజల్లో ఒక వాళ్లకు మాకు తేడా ఏంటి అన్న భావన ప్రజల్లో వస్తుంది. ఇటువంటి అవన్నీ రాకుండా ఉండాలి అంటే సాక్ష్యాధారాలతో చట్టపరంగా ఏదైతే చేయగలరో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుంటే ప్రజల్లో కూడా కోర్టు శిక్ష విధిస్తుంది అంటారు తప్ప వాళ్ళు దౌర్జన్యాలు చేశారు అని ఆ మాట రాదు కదా. ఆ మాట అనిపించుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఏది మేము ఆ ప్రభుత్వంతో మాకు పోలిక ఉండకూడదు, రాదు, రాబోదు. ఏదైనా సరే ఓన్ ఐడెంటిటీ, ఇది చేసింది కరెక్ట్ అని ప్రజలను ఒప్పించగలగాలి. ఆ ఒప్పించాలి అంటే ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా టైం పడుతుంది. అంతే తప్ప వాళ్ళు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ పాసిఫై అయిపోతాయి, దాన్ని కప్పిపెట్టేస్తాం అన్నట్టయితే కాదు. గత 5 ఏళ్ల పాలనలో ఎన్ని వేల కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చు మీ అంచనా? చెప్పాం కదా ఆల్రెడీ, దగ్గర ఒక 10 లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని. 10 లక్షల కోట్లు? 10 లక్షల కోట్లు. మామూలుగా అప్పు 10 లక్షల కోట్లు ఉంది అంటే అప్పు తెచ్చిన డబ్బంతా వీళ్ళ దగ్గరే ఉందండి. ఒకటండి, ప్రతి సంవత్సరానికి బడ్జెట్ ఎంత ఇచ్చారు? 2.5 లక్షల కోట్లు, 2.4 లక్షల కోట్లు ఇచ్చారు. అవును. బడ్జెట్ అమౌంట్ అంటే ఎంతగా 5 సంవత్సరాలకి ఎంత అయింది? దాదాపు 12 నుంచి 13 లక్షల రూపాయలు ఉంది. దాంట్లో డెఫిసిట్ అమౌంట్ అవి ఇవి తీసేస్తే కనీసం 2 లక్షల కోట్లు రెవెన్యూ వచ్చింది కదా. అంటే 5 సంవత్సరాలకి ఎంత వచ్చింది? 10 లక్షల కోట్లు కేవలం రెవెన్యూ వచ్చింది. అప్పు ఎంత చేశారు? 10 లక్షల కోట్లు ఫైన్ చేశారు. 2 కలిపితే ఎంత? 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పేది ఎంత? మేము 2,63,000 కోట్ల రూపాయలు డిఓటి ద్వారా ఇచ్చాము అంటారు. అంటే నువ్వు ఇచ్చింది అంత ఇప్పుడు 10.63. అంతే కదా. అంత స్కామ్ జరిగిందంటారా? ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే, అంటే ఊహించడానికే. ఇప్పుడు అవును, అప్పు 10 లక్షల పైన కోట్లు, ఇది రెవెన్యూ 10 లక్షల కోట్లు, డిఓటి ద్వారా 2,63,000 కోట్లు ఇచ్చామన్నారు. ఎంత అప్పుడు? 20 లక్షల కోట్లలో 10.63% కదా. అవును. అంటే నువ్వు ప్రజలకు ఇచ్చింది ఎంత స్కీముల ద్వారా? 10% ఆఫ్ ది అమౌంట్ ఓవరాల్గా నువ్వు చేసిన అప్పులు రెవెన్యూలో నుంచి. పోనీ మిగతా 18 లక్షల కోట్లు ఏమైంది? 50% మీకు పెన్షన్లకి, ఉద్యోగస్తులకు పోయింది అనుకుందాం. అవును.
ఇంకొక 10% 15% మీకు అడ్మినిస్ట్రేషన్ పోయింది అనుకుందాం, మిగతా అమౌంట్ ఏమైంది? దాని మీద మీ గవర్నమెంట్ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు? శ్వేతపత్రం రిలీజ్ చేశాం కదా. చేశారు, బాగుంది. దాని మీద ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి వెళ్ళింది అనేది ట్రేస్ ఈ అవుట్ చేయాలి. వాసుదేవ్ రెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా గనుల శాఖ, లిక్కర్ శాఖ, వీళ్ళంతా కూడా మీరు అంటున్నారు ఏం అవును. కేసులు పెట్టలేదు అని. కేసులు పెడితే బెయిల్ తీసుకొచ్చుకొని జైల్లో ఉండి బయటకు వచ్చారు ఆల్రెడీ. అంటే దాన్ని ఎక్స్పాన్షన్ పోలేదు. ఓకే, చాలా మంది సిబిఐ సిఐడి కేసులు పడ్డాయి, అన్ని పడ్డాయి, వాటి మీద ఎంక్వైరీలు నడుస్తున్నాయి. ఇవన్నీ ఇప్పుడు కానీ ఒకటి విద్యాసాగర్ గారు, ఇప్పుడు అధికారులు ఇప్పుడు వాసుదేవ్ రెడ్డికి సంబంధించి గనుల శాఖ అతని వెంకటరెడ్డి గురించి మాట్లాడాం కదా. పాపం వాళ్లకు ఇన్ని లక్షల కోట్లు ఫ్రాడ్ చేసి డబ్బులు ఎత్తిపెట్టుకునే ధైర్యం ఉండదు, అధికారులు మాత్రమే. ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఐఏఎస్లు ఉండగా ఒక బ్యాంక్ ఎంప్లాయీని తీసుకొని వైఎస్డీకి ఎందుకు పెట్టుకోవాలి? ఒక నేవీలో పనిచేసే వాడిని తీసుకొచ్చుకొని వైఎస్డీకి ఎందుకు పెట్టుకోవాలి? ఏమి రాష్ట్రంలో ఐఏఎస్లు కనపడలేదా? ఒకవేళ నువ్వు తీసుకొచ్చుకోవాలనుకుంటే వేరే స్టేట్ నుంచి డిప్యూటేషన్ ఐఏఎస్ తీసుకోవచ్చు, ఐపీఎస్ తీసుకోవచ్చు. హూ ఆర్ దే? కానీ డబ్బులు మాత్రం వీళ్ళ దగ్గర ఉండవు కదా. వీళ్ళు జస్ట్ ఒకటే ఉందో లేదో ఎంక్వైరీ తేలాలా. కానీ డబ్బు మాత్రం వీళ్ళ దగ్గర ఉండదు, ఎక్కడో వెళ్ళిపో. వాళ్ళకి ఎంత షేర్ ఉందో, ఎవరికి ఎంత షేర్ ఉందో, ఎంతో కొంత షేర్ ఉంటుంది, చెప్పలేము. కాకపోతే బినామీయేమో, మొత్తం వాడే బినామీయేమో. ఇది బిగ్గెస్ట్ స్కామ్ కదా ఇండియాలోనే. ఏ స్టేట్లో జరిగి ఉండదు ఇంత. కాకపోతే ఏదో ఒక రోజు మాత్రం బ్లాస్టింగ్ న్యూస్ అంటే పాపం పండుతుంది. పాపం బ్లాస్టింగ్ అనడం కంటే కూడా ఒకదానికి పరిమితం అవడం కంటే కూడా పాపం పండుతుంది. పాపం ఎవరికి పండుతుంది? ఎవడైతే అన్యాయం చేసినో మొత్తానికి జరుగుతుంది, పాపం పండుతుంది. ఇంకోటి విద్యాసాగర్ గారు, ఇప్పుడు తిరుపతికి వెళ్దాం. తిరుపతిలో ఈ టీడీఆర్ బాండ్ స్కామ్స్ ఉంది, సుమారు కొన్ని వేల కోట్లు. ఒక తిరుపతే కాదు, మొత్తం అన్ని కార్పొరేషన్లో జరిగింది. ఓకే, దాన్ని మినిస్టర్ నారాయణ గారు కూడా ఇమ్మీడియట్ గా దాని మీద ఎంక్వైరీ చేశారు. సిఐడి ఎంక్వైరీ నడుస్తుంది కదా, నడుస్తూ ఉంది. అది కూడా బిగ్గెస్ట్ స్కామే. అవును, చరిత్ర వరకు అన్ని వేల కోట్లు టీడీఆర్ బాండ్లు ఇచ్చిన డొమెస్టిక్ ని కమర్షియల్ చేయించి చూపించి ఇవన్నీ చాలా చేశారండి. అట్లా కాదు, మీరు తిరుపతిలో ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్నాం, మీరు బంజారా హిల్స్లో ఆధార్ కార్డు ఉంది, మీకు ఎక్కడో మేడ్చల్లో భూమి ఉంది, ఆధార్ కార్డు అడ్రస్ తోటి భూమిని నోటిఫై చేసి బంజారా హిల్స్ రేటును మేడ్చల్లో ఇచ్చినారు. అట్లా ఇవ్వడం వల్ల కొన్ని వేల కోట్లు. బంజారా హిల్స్ లో అడుగు 50,000 లక్ష ఉంటుంది, మేడ్చల్ ఎంత ఉంటుంది? 1000 రూపాయలు 500. అవును, మరి ₹1,00,000కి 1,000 రూపాయలు ఎంత తేడా, ఎంత పెరిగింది డ్రాస్టిక్ గా. అది స్కామ్. అది ఇలాగా మామూలుగా జనాలు అనుకోవడం. గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా చాలా మంది వరకు 1000 నుంచి 2000 కోట్లు సంపాదించారు అనేసి వాస్తవం అనేది. ఈ గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్స్, డీకేటీ పట్టాలు మొత్తము 2,83,000 ఎకరాలు. అంటే వీళ్ళంతా కబ్జా పెట్టేశారు, అది ఫ్రీ హోల్డ్ చేశారు, బినామీల పేరుతో, బంధువుల పేర్లతో. అది ట్రేస్అవుట్ చేశారా? ఆల్రెడీ నడిచింది కదా, ఎంక్వైరీ నడుస్తుంది కదా. మొత్తం ఎక్కడెక్కడైతే అనుమానం అంతా రిజిస్ట్రేషన్ ఆపేసారు, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది కదా. ఒక్క చిత్తూరు జిల్లాలోనే పెద్దిరెడ్డి సామ్రాజ్యంలోనే దగ్గర 23,000 ఎకరాల ఫ్రీ హోల్డ్ అయినాయి. మనం 2019లో ఆన్లైన్లో రెవెన్యూ రికార్డు ఉంటుంది, గత 5 సంవత్సరాలుగా మార్పులు చేర్పులు జరిగిన రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఆ వేరియేషన్ మనకు కనపడిపోద్ది కదా. అదే ఆ పేర్ల మార్పు, ఆ నెంబర్ చెప్పామంటే అదంతా ఇప్పుడు వరకు తెలియనంక. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఎవరిదైతే ల్యాండ్ ఓనర్స్ ఉంటారో ఈ రికార్డుకు వచ్చేసరికి వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆ ఓనర్ పేర్లు మార్చేశారు. ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో, మీ ల్యాండ్ బాగుంటుంది, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది, నాకు నచ్చిన రేటుకి మీరు ఇవ్వకపోతే అది కూడా 22(1)A వెళ్ళిపోతుంది. వైజాగ్లో చాలా చేశారు కదా ఇవి, 22A జరిగాయి. అట్లా 22A కింద వైజాగ్లో ఈ విజయసాయి రెడ్డి అండ్ టీం 33,000 ఎకరాలు అక్కడ చేసింది స్కామ్. అంటే బలవంతంగా రాయించుకున్నారా? మీరు ఇవ్వలేదు, 22(1)లో పెట్టేస్తారు. అయితే మీరు నాతో మళ్ళీ వచ్చి కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ కావాలని నీకు ఎంతో కొంత రేట్ ఇస్తా, నీకు మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు, మళ్ళీ ఎంక్వైరీ పెట్టిస్తారు, ఎంక్వైరీలో మళ్ళీ ఇది లేదు, మిస్టేక్ జరిగిందని చెప్పేసి కరెక్ట్ చేస్తారు. అట్లా ఎన్ని వేల ఎకరాలు? 33,000 ఎకరాలు వైజాగ్ ఓన్లీ. ఇది పెద్ద దుర్మార్గం కదా. ఇప్పుడు ఆ సైట్స్ అన్ని ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారా మీ గవర్నమెంట్? రేపు ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కదా. ఇవ్వాలి, అది వాళ్ళ సైట్లు కదా. అట్లా ఏమైనా బాధితులు వచ్చిన వాళ్ళు ఉన్నారా మీ దగ్గరికి, గవర్నమెంట్ దగ్గరికి? ఇప్పుడు మన రెవెన్యూ సదస్సులు అదే కదా జరిగింది. అదే జరిగింది. ఇక్కడ విద్యాసాగర్ గారు, గత సంవత్సరం ఇంత జరుగుతుంది చెప్పారు మీరు.
మనకు స్టేట్లో, మన దేశంలో ఇది ఒక స్టేట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత దాష్టికం జరుగుతూ ఉంటే మోడీ ఏం చేస్తున్నట్టు, అమిత్ షా ఏం చేస్తున్నట్టు, అసలు బీజేపీ ఏం చేస్తున్నట్టు చూస్తూ మౌనంగా ఉండింది అనుకోవాలన్నా. ఒకటండి, వాళ్ళు చెప్పే ఉంటారు, ఉండరు అని అయితే నేను అనుకోను. కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి హెచ్చరిస్తూ ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు కేరళ ఉంది, మన కేరళలో ఏముంటుందంటే మనకు తెలుసు టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం మీద కొద్దిగా ఎక్కువ కన్సర్న్. ఆ కన్సర్న్లో ఏంటంటే కేంద్ర నిఘా వర్గాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి స్పెషల్ బ్రాంచ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ వాళ్ళతో ఇప్పుడు కమ్యూనికేషన్లో ఉంటారు. వాళ్ళు కేంద్రం హెచ్చరిస్తూ ఉంటారు. యాక్షన్ తీసుకోవాలా వద్దా అనేది ఎవరు చేయాలి? రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు, అధికారులు తీసుకోవాలి. వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళే తప్పు చేసి హెచ్చరించేది తప్ప రూల్ అవుట్గా, బయాస్గా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి అవకాశం లేదు. అట్లాగే తిరుపతిలో ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్స్ జరిగాయి. అవును, వాటి మీద ఒక ఐఏఎస్ఎస్ సస్పెండ్ అయ్యారు, పోలీసులు కేసులు అయినాయి. పోలీసులు యాక్షన్ తీసుకోకపోతే ఆ పోలీసులు సస్పెండ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, కానీ దూరం పెట్టింది. అస్సలోనలో ఎవరిని దానికి ఆ పని చేయించిన వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయాలి. దాంట్లో కూడా ఇంకోటి ఉంది, అందులో వేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో తిరిగి మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా రిపోర్ట్ ఎవరు చేయమని చెప్పింది? ఎలక్షన్ కమిషన్కే చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్, లోకల్ అథారిటీస్ కాదు. ఓకే, ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్ ఉంది దాంట్లో. ఎలక్షన్ కమిషన్ చేస్తే ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు ఏముంటాయో, ఎంత భయంకరంగా ఉండబోతాయి మీరు చూడబోతారు త్వరలో. దాంట్లో అది యూనిక్ ఆర్డర్. అది అవును, పాస్పోర్ట్ తీసుకొనేసి అంటే ఆర్డర్ ఏది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో, ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ను ఎవరికి సబ్మిట్ చేయాలి? వాళ్ళకే, ఎలక్షన్ కమిషన్ కి, నాట్ టు ద ఎస్పీ, నాట్ టు ద డీజీ, స్టేట్. ఓకే, వాళ్ళకి రిపోర్ట్ చేయమని చెప్పి ఇచ్చింది దాంట్లో. దే విల్ టేక్ ద డిసిషన్. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. థ్యాంక్ యూ అండి.